ఈరోజు మనం జూలై 22వ తేదీ తోటపల్లి బ్యారేజ్ దగ్గర పాత ఎడమ ప్రధాన కాలువ దగ్గర ఉన్నాం. నిండుగా నీరు ప్రవహిస్తుంది. ఎల్నినో ప్రభావం చేత వర్షాభావాలు ఇప్పటికే రైతుని వెంటాడుతున్నాయి. సాగు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. వేసిన ఎదలు కానీ ఆకులు కానీ మరమర మాడి చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి సకాలంలో వర్షాలు లేక. అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా తోటపల్లి కాలువలో ఆయకట్టు రైతులకు ఆనందించే అంశం ఏంటంటే ప్రస్తుతానికి బ్యారేజ్లో 2.5 TMS దగ్గరలో నీరుంది. ఇంట్లో కూడా బాగానే ఉంది. ఈరోజు మనం చూసాము, నదిలో కూడా తోటపల్లి నాగవల్లి నదిలో కూడా చూసాం. అలాగనే కాలువలు కూడా బాగానే నీరు విడుదల చేశారు. అయితే దీని నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనది. మేము ఒకటే చెప్తున్నాం, జలవనరుల శాఖ అధికారులకి, రెవెన్యూ శాఖ వారికి, వ్యవసాయ శాఖ వారికి వాస్తవ పరిస్థితులను ఆధారం చేసుకొని రైతాంగంలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఆయకట్టు ప్రాజెక్ట్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులు ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ఉన్న నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి ఏమి అన్నది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. లేకపోతే రైతాంగం ఈ గడ్డు పరిస్థితుల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు అనేవి రాక తప్పదు. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఉన్న సాగునీటి వనరులను ఉపయోగించుకోవడానికి మనం ఇంతకన్నా అవకాశం మరొకటి ఉండదు. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన జరుగుతోంది. సైంటిస్టులు, నిపుణులు, వాతావరణ శాఖ వారు చెప్తూ వస్తున్నారు, ఎల్నినో ప్రభావం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండబోతుంది. అది ఈరోజు పంట కోసం కాదు, రేపు 2027 వేసవిలో చాలా గడ్డు కాలం అనేది రాబోతుంది. ఎందుకంటే ఈ భూగర్భ జలాలు కూడా పూర్తిగా ఇంకిపోతాయి. ఎండదానికి ప్రభావం చేత నీరు ఆవిరైపోతుంది. దీంతోపాటు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులో నీరు కూడా ఆవిరైపోతుంది. అలాగే కాలువలు వచ్చిన నీరు కూడా ఆవిరైపోయే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న గుంటల్లో నీరు అసలు ఉండే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో త్రాగునీటికి కూడా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకని చెప్పి ఉన్న నీటిని పొదుపుగా ఎలాగ ఉపయోగించుకోవాలో తక్షణమే రైతుల్లోనా ప్రజల్లోనా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. గౌరవ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దీని మీద చొరవ తీసుకొని ఉన్న నీటిని చక్కగా ఉపయోగించుకోవడానికి, అలాగే నీరు అందనే పరిస్థితులు ఉంటే ముందుగానే రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఆరుతడి పంటలకు కూడా కావాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. మాట్లాడటం కాదు, విత్తనాలు వాటికి కావాల్సిన మార్కెటింగ్ కూడా ఆ చైతన్యాన్ని, ఆ అవగాహనని, నమ్మకాన్ని రైతాంగం కూడా కల్పించి ఆయకట్టు అందరూ కూడా సస్యమనంగా పంటలు పండేదానికి ఈ ప్రకృతి అననుకూలంగా ఉన్నా సరే ఎల్నినో ప్రభావం చేత ప్రకృతి అననుకూలంగా ఉన్న ఈ వాటర్ని ఉపయోగించుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో ప్రణాళికబద్ధంగా మరి వాటర్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి దానికి కావాల్సిన అన్ని విధాలుగా జలవనరుల శాఖ, అలాగనే రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ వారు ఏదైతే ప్రాజెక్ట్ కమిటీ ఉందో వాళ్ళు అవగాహన సదస్సులు పెట్టి రైతుల చైతన్యం తీసుకురాకపోతే చాలా తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నా పేరు బుడిదప్పలండి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని. అంటే ఇందాకలు కూడా అదే చేశాను. అప్పుడు కూడా